హాయ్ అండి, మీ ప్రిన్సెస్ శ్రావ్యని. ఈరోజు కథ ఏంటంటే చిన్ని కృష్ణుడు లీల. ఒకరోజు చిన్ని కృష్ణుడు తన స్నేహితులతో కలిసి అడవిలో ఆడుకుంటున్నాడు. అటుగా ఒక పళ్ళు అమ్ముకుండే వృద్ధురాలు బుట్టలో పళ్ళు పెట్టుకొని వెళ్తుంది. కృష్ణుడు ఆమెను పిలిచి, అవ్వ, నాకు పళ్ళు కావాలి. ఆమె కృష్ణుడు ముద్దులొలికే ముఖాన్ని చూసి మురిసిపోయి, నాయనా, నీ దగ్గర ఉన్న ధాన్యపు గింజలు ఇస్తే పళ్ళు ఇస్తాను అంది. చిన్ని కృష్ణుడు పరిగెత్తుకుంటూ ఇంటిలోకి వెళ్ళి తన 2 చేతులతో ధాన్యాన్ని తీసుకొని వస్తుండగా దారిలోనే చాలా గింజలు కింద పడిపోయాయి. చివరకు తన చిన్న చేతుల్లో 4-5 గింజలు మాత్రమే మిగిలాయి. కృష్ణుడు అమాయకంగా ఆ కొన్ని గింజలను బుట్టలో వేశాడు. ఆ వృద్ధురాలు కృష్ణుడి అమాయకత్వానికి, భక్తికి ఎంతగానో సంతోషించింది. గింజలు తక్కువగా ఉన్నా పట్టించుకోకుండా తన బుట్టలో పళ్ళన్నీ కృష్ణుడికి ఇచ్చేసింది. ఆనందంతో కృష్ణుని దీవించి ఖాళీ బుట్టను నెత్తిమీద పెట్టుకొని ఇంటికి తిరుగు ప్రయాణం అయ్యింది. దారిలో బుట్ట బరువుగా అనిపించి కిందకు దించి చూసింది. అంతే, ఆమె ఆశ్చర్యంతో నోరు వెళ్ళబెట్టింది. ఆ బుట్టలో పళ్ళకి బదులుగా మెరిసిపోయే నవరత్నాలు, బంగారు నాణాలు నిండి ఉన్నాయి. కృష్ణుడు ఆమె ప్రేమాభిమానాలకు మెచ్చి అపార సంపదను ప్రసాదించారు. కథలోని నీతి: భగవంతునికి ఎంత ఇచ్చామన్నది ముఖ్యం కాదు, ఎంత ప్రేమతో, ఎంత స్వచ్ఛమైన మనసుతో ఇచ్చామనేదే ముఖ్యం. భక్తితో చిన్న తులసి దళం ఇచ్చిన ఆయన కొండంతా ఇస్తాడు. నా కథ కనుక నచ్చుంటే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి.